ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక్కడ శ్రీ అయోధ్య రామ మందిరం నిర్మించబడుతోంది. ఇక్కడ హంసల నీటిల అలకలతో ఇక్కడ రాముడి వారి మందిరాన్ని నింపేశారు. ఇక్కడ పువ్వులు చాలా ఇదిగా అలంకారంతో ఉన్నాయి. ఇక్కడ చాలామంది చాలా కష్టపడుతూ చాలా ఇంజనీర్లు తలగోకుని చాలా ఆలోచించి కడుతున్నారు ఈ గుడిని. ఇక్కడ ఏదో కన్నం పెడుతున్నారు రాముడి వారి మీదకి రిఫ్లెక్షన్కి. ఇక్కడ అయితే రాముడి వారి గుమ్మం పైన చూడండి ఎంత బాగుందో, షాండ్లియర్ లాగా. ఇదిగోండి ఇక్కడైతే ఇంకోండి వీళ్ళందరూ ఉన్నారనమాట. నేను మెల్లగా ఇచ్చేసి చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వీళ్ళైతే పైన పెట్టడానికి తీస్తున్నారు. మళ్ళీ ఇంకోండి ఇక్కడ శ్రీరాముడు వారికి కిరీటం తయారు చేస్తున్నారు. ఇక్కడైతే శ్రీరాముడు వారి పైనకి కూడా ఎలా వెళ్ళాలో మెట్ల మార్గం కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి లైన్కి వెళ్ళడానికి కొంచెం కన్నాలు కూడా కింద పెడుతున్నారు. అలాగే ఈ ముగ్గులు ఉన్నాయి కదా, చెరగకుండా దాని మీద ఇంకో కోటింగ్ వేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మొత్తం పువ్వులతో నింపేసి శ్రీరాముడు వారిని ఆహ్వానించడానికి రేపు ఉదయానికి చాలా సిద్ధం చేస్తున్నారనమాట. ఇక్కడైతే రాముడు వారు చాలా అలంకారంతో ఉన్నారంట. మనం చూద్దాం తర్వాత. ఇదిగోండి మనకైతే లాస్ట్లో రాముడు వారు అయితే కనిపిస్తారు. ఇదిగోండి నేనైతే బయటకు వచ్చి తీస్తున్నాను. ఇంకోండి ఎంత బాగుందో. ఇక్కడైతే కొంచెం వచ్చారు చూడడానికి, జస్ట్ చూడడానికి. ఇంకా నిర్మించడం అయిపోయిన తర్వాత చాలా జనాలు వస్తారని అనుకుంటున్నాను. ఇదంతా చాలా కష్టపడి చేస్తూ ఎలక్ట్రిక్ దీపాలు పెట్టారనమాట, విద్యుత్ దీపాలు. సో ఇప్పుడైతే ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డెమో నాకు పంపించినది రాముడు ఎలా ఉంటాడని. ఇదిగోండి అక్కడ నిజమైన రాముడిని చూసినాక జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.